రేజర్ల గ్రామం పాడి పంటలకి వ్యవసాయానికి పెట్టింది పేరు. రాజకీయంగా మంచి నాయకత్వం కలిగిన గ్రామం. అలాంటి గ్రామం గత 10 సంవత్సరాల కాలంలో సింగరేణి వల్ల జరిగిన నష్టం ఎంతో. సామాన్య ప్రజలు భూములు కోల్పోయి వ్యవసాయ పరంగా ఉపాధి కోల్పోయిన సందర్భంలో ఉపాధి కోసం, నష్టపరిహారం కోసం ఎంతోమంది నాయకులు చుట్టూ తిరిగిన గ్రామ ప్రజలు విసుగు చెందారు. దానికి ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ భూములు కోల్పోయి రావాల్సిన నష్టపరిహారం కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సింగరేణి ఆఫీసుల చుట్టూ తిరిగి సొలిసిపోయారు. ఇంకా చెప్పాలంటే ఖమ్మం కొన్ని 100 సార్లు తిరిగి కాళ్ళు చెప్పులు అరిగాయి. ఎదురు చూసిన కళ్ళు చెమ్మర్చాయి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాదుడు కానీ నాయకుడు కానీ లేడు. అప్పుడు ముందుకొచ్చాడు మమ్మల్ని కలుపుకుపోయే నాయకుడు, మాతో కలిసి నడిచే నాయకుడు. ఆయనే మన భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు. మీ అందరికీ తోడుగా నేనుంటా. మీ ఇబ్బందులు తీరే వరకు నేను పోరాడతా. రాబోయే మంచి రోజులు మనకి అంతా మంచే జరుగుతుంది. మీ అందరి కష్టాలు తీరాలంటే మనం మట్టా దయానంద్ గారు, మట్టా రాఘమయ్య గారి నాయకత్వాన్ని బలపరుచుకుందాం. వారి అడుగుల్లో అడుగులు వేసి గెలిపించుకుందాం. మన ఊరి సమస్యలు వారైతేనే తీరుస్తారు. నన్ను నమ్మండి అని రేజర్ల గ్రామ ప్రజలకు భరోసాని కల్పించి ఎన్నికల్లో మట్టా దయానంద్ గారు వెన్నంటే ఉండి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు. గౌరవనీయులు, ఈరోజు మన రేజర్ల గ్రామానికి విచ్చేసినటువంటి మన ఇంటి ఆడపడుచు, మనందరి అభిమాన రాజకీయ కుటుంబం మట్టా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడపడుచుకి రేజర్ల గ్రామం తరఫున స్వాగతం పలికినటువంటి రేజర్ల గ్రామ ప్రజానీకానికి పాదాభివందనం చేస్తూ, ఈ అవకాశం స్వాతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత ఈ సత్తపల్లి నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థి పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ మహిళా అభ్యర్థి కూడా ఒక సేవ చేసినటువంటి కుటుంబం నుంచి, ఒక మేధావుల కుటుంబం నుంచి, ఒక డాక్టర్ల కుటుంబం నుంచి, అనేక ఆటుపోట్లు కష్టాలు అనుభవించినటువంటి కుటుంబం నుంచి ఒకసారి ప్రజాక్షేత్రంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయి తర్వాత రెండోసారి టికెట్ రాకపోయినా అనేక సంవత్సరాలుగా మీ ముందు పోరాటం చేసినటువంటి కుటుంబం అని మనం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి దేవుడి దయ వలన నేను కూడా ఆ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడిగా గత 5 నెలల నుంచి వాళ్ళ పోరాటంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు సంతోషిస్తూ రేజర్ల గ్రామ ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవుడి దయ వలన ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా, రాఘమయ్య గారు సత్తుపల్లి ఎమ్మెల్యే అయితే రేజర్ల గ్రామంలో ప్రతి పని మీకు కాని పని ఏది ఉండదని సందర్భంగా మనం చేస్తున్నా. ఈ రేజర్ల అత్యంత పవిత్రమైన హరిజనవాడ ముత్యాలమ్మ చెట్టు ముందు మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నా, మీరు ఎమ్మెల్యేగా రాఘమయ్య గారిని గెలిపిస్తే ఈ రేజర్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం సంతకం పెట్టి తీసుకొస్తారని సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. నమ్మండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబానికి ఇప్పుడు దాకా వాళ్ళు పడ్డ కష్టాలను గమనించండి. పేదల కుటుంబం, సామాన్యుల కుటుంబం, డబ్బులు లేనటువంటి కుటుంబం, మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మిమ్మల్ని బలవంతంగా డబ్బులు వసూలు చేయనటువంటి కుటుంబం అని మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ముత్యాలమ్మ సెంటర్లో జరిగినటువంటి సభలో నేను ప్రమాణం చేస్తూ ఆ రోజు ఎమ్మెల్యే గారి ముందు నేను చెప్పినటువంటి మాటని గౌరవిస్తూ నా మాట ప్రకారం గెలిపించినందుకు రేజర్ల గ్రామ ప్రజానీకం తరపున మట్టా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక కుటుంబ సభ్యుడిలా మట్టా కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించి రేజర్ల గ్రామ సమస్యలను తీర్చడం కోసం మట్టా రాఘమయ్య దయానంద్ గారు గెలిచిన దగ్గర నుండి రేజర్ల సమస్యలు తీర్చడం కోసం నిత్యం గౌరవ ఎమ్మెల్యే గారితో, రాష్ట్ర నాయకులు దయానంద్ గారితో పోట్లాడి నా ఊరికి ఈ రోడ్లు కావాలి, ఇన్ని రోడ్లు కావాలి, ఇన్ని సోలార్ లైట్లు కావాలి, సోలార్ బోర్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, సింగరేణి ఉద్యోగాలు కావాలి. నా పేరు శివకృష్ణ. నా పేరు ప్రశాంత్. మాది రేజర్ల గ్రామం. సింగరేణి చుట్టూ తిరిగి మాకు ఉద్యోగాలు రాలేదు. మాకు ఇంతకుముందు పరిస్థితి నా ఇల్లు ఈ విధంగా ఉండేది. మాకు చేసుకుంటే తిన్నాం, లేదంటే లేదు అన్నట్లు ఉండేది. కానీ మట్టా దయానంద్ గారు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వచ్చాయి. సుబ్బారెడ్డి బాబు గారు, వారి తోటి నాయకులు అందరూ కలిసి రాఘమయ్య గారి
సహకారంతో నాకు ఈ దీనివల్ల మా కుటుంబ పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. సెక్యూరిటీ గార్డు డ్యూటీ ఇప్పించారు. మేడం గారికి, దయానందం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మట్టా దయానంద్ గారికి, రాగమయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయానంద్ సార్కి, అదేవిధంగా మట్టా రాగమయ్య మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని నిత్యం ఎమ్మెల్యే గారిని, దయానంద్ గారిని మెప్పించి ఒప్పించి ఊరి అభివృద్ధికి దోహదపడ్డాడు. 5 సంవత్సరాల్లో రావాల్సిన అభివృద్ధి పనులు కేవలం ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ గారు గెలిచిన 15 నెలల్లోనే 90% ఊరిని అభివృద్ధి చేసిన ఘనత సుబ్బారెడ్డి గారిది. బిఎంఆర్ ఫౌండేషన్ పేరు మీద ఎంతో మంది పేద ప్రజలకు విద్య, వైద్యం, మంచినీటి సేవలు అందించారు మన సుబ్బారెడ్డి గారు. తండ్రి సంపాదించిన పేరుని చరిత్రలో నిలపడానికి పుట్టిన తనయుడే మన సుబ్బారెడ్డి గారు. గతంలో రేజర్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుదామని గౌరవ శాసనసభ్యురాలు, మన అందరి అభిమాన నాయకురాలు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేజర్ల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో 100కి 1000% విజయం సాధించి రేజర్ల గ్రామ ప్రజల అభిమానాన్ని, మిన్నల్ని పొందారు. ఇక్కడ గెలుపొందిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో ఇదే సెంటర్లో 2 మాటలు చెప్తాను, మీటింగ్ పెట్టమని ఆ రోజు మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు సత్తుపల్లి నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికైన 20 రోజుల్లోపే 46 లక్షల రూపాయల సీసీ రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపన కార్యక్రమానికి మేడం గారికి ఇక్కడికి విచ్చేయడం మనందరూ అదృష్టమని సందర్భంగా మాట్లాడుతున్నాం. డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 15 రోజుల గడువులోనే 46 లక్షల రూపాయలతో సింగరేణి నిధులతో ఈ రేజర్ల గ్రామ అభివృద్ధి పదాన్ని ఈరోజు మొదలుపెట్టినామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి చెక్కులు రాక ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజానికానికి సంబంధించి ఆ రోజు మేడం గారు ఇక్కడ ఈ సెంటర్లో హామీ ఇవ్వడం జరిగింది. 20 రోజులు కాకముందే కనీసం మేడం గారు, ఎమ్మెల్యే గారు 10 సార్లు ఆర్టీఓ గారికి ఫోన్ చేసి మరొక 10 రోజుల్లో త్వరలోనే మీ చెక్కులు ఇవ్వడానికి మేడం గారు ఈ ఊరు వస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనాదిగా ఎంతో కాలంగా వివక్షను ఎదుర్కొన్నటువంటి ఈ రేజర్ల గ్రామం, ఎప్పుడు అనధికారంలో ఉన్నటువంటి ఈ రేజర్ల గ్రామం ఆ రోజు మట్టా కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి ఏ నిధులు రానియకుండా ఇబ్బందులు పడినటువంటి ఈ రేజర్ల గ్రామానికి ఆ చర్య తొలగిపోయిందని సందర్భంగా మనం చేస్తున్నాం. మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారితో ఈ 15 రోజుల్లోనే అనేక సందర్భాల్లో రేజర్ల గ్రామం యొక్క ప్రతి సమస్య మేడం గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సింగరేణి సమస్యలు ఉన్నాయి. 7 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పోయాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ మనకు అవసరం. సింగరేణి ప్రభావిత గ్రామం అయినటువంటి రేజర్ల గ్రామాన్ని చిన్న చూపు తీసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారికి చెంపపేట చెప్పే విధంగా మీరు తీర్పిచ్చారు. ఆ రోజు ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. అందరూ మీ అందరి ముందు ప్రమాణం చేయడం జరిగింది. సత్తుపల్లి మండలంలో ఈ రేజర్ల గ్రామం అత్యధిక మెజార్టీ మీకు ఇస్తుందని మాట ఇచ్చినాం. ఆ మాట మీరు నిలబెట్టినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక ప్రలోభాలు, అనేక ఒత్తిళ్లు, అనేక ఒక లారీ రేకులు, డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరించిన ఆత్మాభిమానానికి, నీతికి, నిజాయితీకి పట్టం కట్టినటువంటి మీకు మంచి రోజులు వచ్చినాయని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ సత్తుపల్లి నియోజకవర్గంలోనే మాట నిలబెట్టుకునే విధంగా మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినటువంటి రాగమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏ పని అడగాల్సిన పని లేదు. మీ ఇంటి ముందుకు వచ్చి పనిచేస్తాం. నీతి నిజాయితీగా ఇంతకుముందు ఎట్లా పనిచేసినామో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడా కాలు దగ్గర వేసుకొని తిరగొద్దని మిమ్మల్ని మనం చేస్తా ఉన్నాం. ఎక్కడా కాలు దగ్గర వేసుకొని తిరగాల్సిన పని లేదు. జనానికి ఇచ్చినటువంటి మాటల్ని తూచా తప్పకుండా అమలు చేయకపోతే రేపు జనం ముందుకెళ్లే పరిస్థితి లేదు అనే సందర్భంగా మీరు గుర్తుంచుకోండి మనం చేస్తా ఉన్నాం. నాకు ఏ పదవి లేకపోయినా, ఏ పదవి లేకపోయినా నన్ను ఒక కుటుంబం సభ్యుడిగా ఆదరించినటువంటి మట్టా కుటుంబానికి నా జీవితాంతం రుణపడి ఉంటారని మనవి చేస్తూ, రేజర్ల గ్రామ అభివృద్ధిలో నా వంతు పాత్ర చివరి రక్తం కూటమికి ఉంటుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై మట్టా.
అంటే ఆమె ఒప్పుకోరు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి పొగడతలంటే అసలు ఇష్టం ఉండదు. పని చేస్తే పేదవాళ్ళ మనసుల్లో చరిత్రలో ఉంటే చాలు అనుకునే శివంగి ఆమె. ఇవి పొగడ్తలు కాదు నిజాలు అని గ్రామ ప్రజల మాటల్లోనే విందాం. పేరు జక్కుల ప్రభాకర్ రావు, రేజర్ల గ్రామం మాజీ సర్పంచ్ని. గత 2019 నుంచి 2024 వరకు రేజర్ల గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను. గత 5 సంవత్సరాల టైంలో కూడా రేజర్ల గ్రామానికి సంబంధించి అనేక విషయాలు మేము మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ, సింగరేణి వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ మా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 5 సంవత్సరాల టైంలో కూడా అభివృద్ధి ఎక్కువ జరిగినట్టు లేదు. మా ఊర్లో ఏ విషయం మాట్లాడినా చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు తప్పించుకున్నారు తప్పితే మా గ్రామానికి చేసింది శూన్యం అన్నట్లు లెక్క. దగ్గరలోనే ఎఫెక్టెడ్ జీపీ సింగరేణి మాది. సింగరేణి వారిని సంప్రదించినా కానీ మాకు అరకొరగా నిధులు ఇచ్చారు ఆ టైంలో. ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్ రావడం జరిగింది. మన మట్టా రాగమయ్య దయానంద్ గారు రేజర్ల ప్రచారం నిమిత్తం రావడంతో మేము వారికి రేజర్ల గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాకు బాగా వెనుకబడిన ప్రాంతం లెక్క ఉంది. ఎఫెక్టెడ్ జీపీ కాబట్టి దగ్గరుండి కూడా మేము అభివృద్ధి నోచుకోలేకుండా ఉన్నాం. మీరు గెలిస్తే మా ఊరికి డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మేము మాకు ఇచ్చిన మాట ప్రకారం మేడం గారు సారు గెలిచిన అనతి కాలంలోనే ఒక 15 నెలల కాలంలోనే రేజర్ల గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా సింగరేణి వారి ద్వారా మాట్లాడి రోడ్ల విషయం గానీ, అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి రోడ్లు గానీ, దాదాపు రేజర్ల గ్రామానికి అన్ని రోడ్లు మట్టి రోడ్లు అనేవి లేకుండా సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. అట్లాగే రేజర్ల గ్రామానికి సంబంధించిన సబ్ స్టేషన్ అడిగాం, సబ్ స్టేషన్ మంజూరు చేశారు. ఇంకా సింగరేణి వారి ద్వారా సోలార్ లైట్లు మాకు 135 గ్రామానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే సోలార్ పంపు సెట్లు కూడా ఒక 35 రేజర్ల గ్రామ రైతులకు అందజేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మొన్న రీసెంట్ గా ఎన్టీఆర్ కేంద్రాలు పూడ్చి రేజర్ల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇళ్ల స్థలాలు మంజూరు కోసం సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కెనాల్ ని పోర్చడం జరిగింది. ఇంత 15 నెలల కాలంలోనే మేడం గారు సారు రేజర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది. వారికి రేజర్ల గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత క్రితం వర్షాకాలం వస్తే రోడ్లు అమ్మడి తిరగడం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఎమ్మెల్యే గారు వచ్చాక అన్న టైంకి సీసీ రోడ్లు పోపిస్తానన్నారు, పోపించారు. సింగరేణి వల్ల ఎంతో నష్టపోయినాం మేము. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, రాగమయ్య గారు వచ్చిన తర్వాత మాకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారు. దానివల్ల ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉంటాం. నాకు కూడా వాళ్ళ ఉద్యోగం ఇప్పించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. సుబ్బారెడ్డి గారిని ద్వారాగా హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించాను. అక్కడ టెస్టులు అన్నీ తక్కువేనండి. ఎమ్మెల్యే గారు కలిసాక చక్కగా కరెంట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, మరి అన్ని మా సౌకర్యం బాగానే రోడ్డు కూడా పోయించారు. ఎదురుకు ఎప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మాకు. మీరు ఇంకా 10 ఏళ్ళ పాటు గెలవాలి, మంచిగా ఉండవలసింది. ఊరు బాగుంది, మా రోడ్లు బాగున్నాయి, లైటింగ్ అంతా బాగున్నాయి, రోడ్డు శుభ్రంగా ఉన్నాయి. బజార్లోనే చూస్తున్నాం కండి, మంచిగా వేశారు క్వాలిటీగా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి టీపీఓ తప్పుకొల్లి టీపీఓ ఉద్యోగం వచ్చింది. ఎదవారి 10 సంవత్సరాలు చేసినా కానీ ఏమీ శుభ్రం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు రాగమయ్య గారు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా రేజర్ల ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు అయిపోయింది. డెవలప్మెంట్ మట్టుకి 12 నెలల నుంచి కూడా చాలా బాగుందండి అన్ని రకాలుగా. ఎమ్మెల్యే గారే మళ్ళీ మేడం గారే రావాలని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా రోడ్లన్నీ బాగు చేశారు, మాకు లైట్లు కూడా వేశారు. ఈ రాగమయ్య గారు వచ్చిన తర్వాత అది కాకుండా మన గ్రామాన్ని దత్తత తీసుకోవడం వలన మనకు అనేకమైన ప్రయోజనాలు. రోడ్ల విషయంలో కానీ, మరి రోడ్ల విషయంలో కూడా ఇదివరకు నానా ఇబ్బందులు ఉండేవి. తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతకుముందు మాకు ఎస్టీ కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. అన్నీ కూడా మట్టి రోడ్లలో, చాలా బురద గుంటలలో తిరిగే సిచ్యువేషన్ వచ్చింది. కానీ మా ఎమ్మెల్యే గారు మట్టా రాగమయ్య గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చాక మాకు రుణమాఫీ అయింది, రైతు బంధు వచ్చింది, అన్ని విధాలా బాగుందంటే రాగమయ్య గారు వచ్చాక. ఇది కూడా వేశారండి, రోడ్లకి బోనస్ కూడా వేశారండి, అంతా బాగానే ఉందండి గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కాటమే కిట్లు అనేది ఒకటి ప్రవేశపెట్టింది గవర్నమెంట్. దానివల్ల మాకు చాలా యూజ్గా ఉంది, ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు మంచిగా 10 కాలాల పాటు మంచిగా డాక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అందరూ మంచిగా ఉంటారు. ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మాకు ఆ డబ్బులు వచ్చింది. రాఘవయ్య గారు మాకు అది నాయకులతో మాకు వచ్చినాయి డబ్బులు.
ఈ సీసీ రోడ్డు మాకు రాదనుకున్నాం, కానీ సీసీ రోడ్డు పోపించారు. రేజర్ల గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మరి దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు నివసిస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వాలకి ఎన్నిసార్లు ఈ గ్రామ ప్రజానికి మొరబెట్టుకున్నప్పుడు కూడా వారి యొక్క ఆవేదన తీరినటువంటి పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు మినిమం ప్రతి ఒక్క కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రతి నిరుపేద యొక్క లిస్టు తీయటం, ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే పనులు చేసినందుకు రాఘమయ్య గారు, ఎమ్మెల్యే గారు, దయానంద్ గారు చల్లగా ఉండాలా. మా ఊరికి రేజర్లకి సబ్స్టేషన్ కొరత ఉందని చెప్పి దయానంద్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసినందుకు గాను ఎమ్మెల్యే గారికి, దయానంద్ గారికి మా ఊరు తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం. ఎప్పుడు రుణపడి ఉంటాం. మేము ఇచ్చిన మాట మర్చిపోయి గాలికి వదిలేసే నాయకులున్న ఈ రోజుల్లో మాట తప్పని మడమ తిప్పని నాయకుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎన్ని అనుకున్నా చదువుకున్న నాయకులకు ముందు చూపు, నిజాయితీ, నిబద్ధత ఎక్కువ అని నిరూపించుకున్నారు మన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు. ఓరవలేని వాళ్ళు ఎంతో మంది బురద చల్లిన మాకు 2 ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంగా శ్రీ ప్రియాంక గాంధీ గారే చెప్పారు కల్లూరు సభలో, అయినా ప్రజల సమస్యలు తీర్చాలంటే మంచి మనసుంటే చాలు. ఆ మంచి మనసు మీకుంది సార్. ఎన్ని కుక్కలు మొరిగినా మీరు పట్టించుకోకండి, ముందుకు సాగాలనే మా అభిలాష. పదవి ఉన్నా లేకపోయినా దయానంద్ గారు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మనసులు ఏలే మహారాజు. ఇది అక్షర సత్యం. అసలు ఈ దయానంద్ గారు, రాఘమయ్య గారు ఎవరు అని అడిగితే చెప్పే సమాధానం దయానంద్ గారు. ఒకరు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల ఆశయాల కోసం నిలబడిన నాయకుడు, ఇంకొకరు సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకురాలు. ఎన్ని చెప్పినా మాకు తెలిసిందల్లా ఒక్కటే, మట్టా దయానంద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మట్టా రాఘమయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇట్లు రేజర్ల గ్రామం ప్రజానికం. ఈ రేజర్ల గ్రామంలో ముఖ్యమైనటువంటి సమస్య అయినటువంటి ఇళ్ల పట్టాల విషయంలో సింగరేణి జీఎం తోటి, సిఎండి తోటి, కలెక్టర్ గారితో, వివిధ అధికారులతో మాట్లాడి దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఎన్టీఆర్ కెనాల్ని పూడిపించి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా అడిగేయటం జరిగింది ఎమ్మెల్యే గారు. కాబట్టి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇప్పించి ఈ రేజర్ల గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి చిరస్థాయిగా ఈ రేజర్ల గ్రామంలో మట్టా కుటుంబం యొక్క పేరు నిలబడేటట్టు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. ఆయన అడుగుజాడలో రాజకీయాల్లో ఉన్నంతకాలం మట్టా కుటుంబం యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తామని మనవి చేస్తూ, అదేవిధంగా సింగరేణి ఉద్యోగాల విషయంలో ఇంతకుముందు లోకల్ వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 80% ఉద్యోగాలు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఈ రేజర్ల గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సింగరేణి చెక్కుల విషయంలో అనేక సార్లు ఇబ్బందులు పెట్టి దాదాపు 50-60 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారి దగ్గరికి తిప్పించుకొని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పేద ప్రజానికానికి సంబంధించి వారి చెక్కుల విషయంలో వారు 2-3 కుంటలు ఉన్నోళ్ళు కూలీ నాలు చేసుకునేటటువంటి ఆ రైతులకి ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు 2 కోట్ల రూపాయల చెక్కుల్ని మేము అందజేయడం జరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈ 2-3 కుంటలు ఉన్న వారికి, పేదవారికి చెక్కులు ఇప్పించినటువంటి విషయంలో మేము ఘన విజయం సాధించినాం. ఎమ్మెల్యే గారి దయతో, ఎమ్మెల్యే గారి కృషితో, డాక్టర్ గారి ఆశీస్సులతో ఇవన్నీ మేము చేసుకోగలిగినాం. భవిష్యత్తులో సబ్స్టేషన్ వచ్చే అవకాశం ఉంది మా ఊరికి. ఆల్రెడీ ఆ సబ్స్టేషన్ విషయంలో కూడా డాక్టర్ గారు, డిఈ గారితో, ఎస్సీ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా త్వరలోనే సబ్స్టేషన్ నిర్మాణం కూడా స్టార్ట్ అవబోతుంది ఆ రేజర్ల గ్రామంలో. ఏ పనైనా రేజర్ల గ్రామం యొక్క అభివృద్ధి విషయంలో ఏది అడిగినా మాకు కాదనకుండా మాకు సహాయం చేసినటువంటి డాక్టర్ గారికి, ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారికి ఎల్లవేళలా మా రేజర్ల గ్రామం రుణపడి ఉంటుంది. వ్యక్తిగతంగా నేను కూడా నా జీవితాంతం, నా రాజకీయ ప్రయాణం డాక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఆ కుటుంబంతో ఉంటుందని చెప్పి మనవి చేస్తూ సవినయంగా అందరికీ సెలవు తీసుకుంటాం.